లేదా డ్రామా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫిక్స్. మధ్యమ వ్యాయోగంలో ఘటోద్గజుడి క్యారెక్టర్ ఫుల్ లెంత్ 1.5 అవర్ డ్రామా రవీంద్ర భారతి మెయిన్ హాల్లో వేశారు అక్షిత్. కర్ణభాగంలో కర్ణుడి క్యారెక్టర్ వేశాడు షణ్ముఖ్, 1.5 అవర్ డ్రామా నాన్ స్టాప్ డైలాగ్. ఆకర్ష్ మేము చేసిన మాల్గుడి డే స్టోరీస్లో తను చేసిన క్యారెక్టర్స్. హంసిని తను కూడా మాల్గుడి డే స్టోరీస్ చేశాం. వీళ్ళంతా డ్రామా చిత్తూరు, అందులోనే వీళ్ళంతా డ్రామా కిడ్స్. భగవద్ అజ్జుకమల్లో మెయిన్ క్యారెక్టర్ చేశారు శ్రీకర్. 5-6 డ్రామాలు, సంస్కృతం డ్రామాలు ఇంగ్లీష్లో చేశాము. ఆ ఇంగ్లీష్ డ్రామాలలో వీళ్ళు లీడ్ క్యారెక్టర్ చేశారు. వాళ్ళందరూ గ్రూప్ అయిపోయారు, సినిమా చేద్దాం అనుకున్నాం. హంసిని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము, అక్కడ చూపించేసాం. 2009లో రాసుకున్న చిత్తూరు ఈరోజు 2024లో చిన్నగా ఏంటంటే ఒక చిన్న ఇన్సిడెంట్ రియలిస్టిక్గా ఒక జరిగింది. ఆ రియలిస్టిక్ ఇన్సిడెంట్నే తీసుకొని నిజంగా చిన్న పిల్లలే దాన్ని సాల్వ్ చేశారు. ఆ ఇన్సిడెంట్ని ఆ ఊరు విలేజ్ సర్పంచ్ని అక్కడ ఉన్న వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అది ఒక దగ్గర ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. ఆ చిన్న దేవజీగూడ అనే ఒక విలేజ్లో అది దాంట్లో చిన్న తీసుకొని దాన్ని ట్రాక్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సో న్యాచురాలిటీకి దగ్గరగా ఉండాలని వాళ్ళకి ఎక్కువ డ్రామా చేయించలేదు. వాళ్ళకు డైలాగులు కూడా ఇదే చెప్పాలి అని ఫోర్స్ చేయలేదు. నువ్వు ఇది చెప్పు ఇది చెప్పు. వాళ్ళకు ఒక సిచ్యువేషన్ అర్థం చేయించడం, సిచ్యువేషన్ డిస్కస్ చేయించడం. పర్ఫెక్ట్. ఫస్ట్ 2 days కొంచెం ఇబ్బంది అయింది, కానీ తర్వాత మాత్రం ఇక వెళ్తూనే ఉన్నారు. అది నడుస్తూనే ఉంది సినిమా, ఇక ఆగుతలేదు, ఎక్కడి నుంచో వెళ్ళిపోతూనే ఉంది. వాళ్ళంతా న్యాచురల్. ప్లీజ్ కమ్ ప్లీజ్. సో నా ఇప్పుడు అంటే నిజంగా చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది 220 అంటే నేను తెలంగాణ వాయిస్ స్టూడియో అని 2010లో స్టార్ట్ చేశాము. దాంట్లో నుంచి మేము ట్రైనింగ్ ప్రోగ్రాము, వాయిస్ డబ్బింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తూనే వచ్చాము. కానీ ఫీచర్ ఫిల్మ్ చేయలేదు. షార్ట్ ఫిల్మ్ చాలా చేశాము, ఒక 200 షార్ట్ ఫిల్మ్ చేశాము. కానీ ఫీచర్ ఫిల్మ్ అంటే 2 hours సినిమా మాత్రం ఫస్ట్ కాపీ మా స్టూడియో నుంచి ఫస్ట్ స్క్రీన్ చేశాం. అది పిల్లలదే. సో తెలంగాణ వాయిస్ స్టూడియో నుంచి అంటే డబ్బింగ్ ట్రైనింగ్, ఎడిటింగ్ డబ్బింగ్ అది పెట్టాము. సరే మనది ఎంత దీంట్లో కొంచెం టెక్నికల్గా ఆర్ఆర్ కొంచెం హై ఉంది, డైలాగ్ తక్కువ ఉంది. ఆ టెక్నికల్గా కొంచెం తగ్గిస్తాను. కొంచెం టెక్నికల్ అన్నింటినీ చేసి మళ్ళీ మన పేరెంట్స్కి మన వాళ్ళకే స్క్రీన్ చేయాలనేది ఇన్విటేషన్ ఫస్ట్ కాపీ. సో మీ క్రిటికే మాకు కావాలి, బయట వాళ్ళు ఏ క్రిటిక్ చేసి మేము పడుచుకోము. మీరు ఇది ఇక్కడ బాగాలేదు, ఇప్పుడు నెక్స్ట్ సీన్ టు సీన్ డిస్కస్ చేసి మళ్ళీ ఇంకో చాలా సీన్లు తీసేసాం. ఇంకొక 1 hour ఫుటేజ్ ఉంది, ఇంకొక 1 hour అంటే ఒక పాట కూడా ఉంది. పాట ఇంకా మేము హంసినితో చేసిన స్టాక్ బ్లాక్ షాట్స్ ఉన్నాయి, అసలు అది చాలా కామిక్గా ఉన్నాయి. అదంతా మేము సాంగ్స్లో పెడుతున్నాం. ఒక జస్ట్ 3-4 minutes సాంగ్ ఒకటి చేస్తున్నాం, సాంగ్లో పెడుతున్నాం. ఆ సాంగ్లో పెడుతున్నాం, అది నెక్స్ట్ స్క్రీన్ అప్పుడు అది యాడ్ చేస్తున్నాం. సో ఇది వీళ్ళతో చేసిన జర్నీ. సో ఇంకోటి ఇది ఎక్కువ రోజులు కూడా చేయలేదు, ఒక 20 days 40 days షూట్ చేయలేదు. ఎన్ని రోజులు చేసాం? హంసిని వాళ్ళ ఊళ్ళో 3 days 5 days ఉన్నాం, 3 days షూట్ చేసాం. సూర్యాపేటలో 2 days, మేడారం ఒక రోజు, ముప్పారం ఒక రోజు 2 days, తెల్లాపూర్లో ఒక రోజు 6 days, ఇంకొక ఇక్కడ ఒక 7-8 days 7 days షూట్ చేసాం. జర్నీ చాలా లాంగ్ చేసాం. మార్నింగ్ నైట్లో పోవడం ఉండడం, మార్నింగ్ లేవడం 6 o'clock అంటే 6కి రెడీ అయ్యి కూర్చునే వాళ్ళు వీళ్ళు. సన్ రైజ్ క్యాప్ చేయాలంటే సన్ రైజ్కి రెడీ అయ్యి కూర్చునే వాళ్ళు వీళ్ళు. అంత అంటే వీళ్ళు చేయడం బట్టే అది తొందర అయింది, లేకపోతే మా బడ్జెట్ అది ఏంది బాహుబలి లెక్క 400 కోట్లు అయ్యేది. సో అది 400 కోట్లు కాలేదు, టెక్నీషియన్స్. మళ్ళీ గురించి డబ్బింగ్, యాక్టింగ్ ఒకటి చేస్తే డబ్బింగ్ వేరే వాళ్ళతో చేయించాం. ఆ డబ్బింగ్ వాళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. సో ఇప్పుడు వీళ్ళ చేతుల మీదుగా వాళ్ళకి ఒక చిన్న థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను. ఫస్ట్ మా డిఓపి శ్రీకాంత్, ఇంకొక డిఓపి ఉన్నాడు కుమార్, వాళ్ళు శ్రీకాంత్ తీసుకోవాలి రావాలి. సో మాతో ట్రావెల్ చేసిన ద గ్రేట్ పర్సనాలిటీ, కెమెరా క్యాప్చరింగ్ సాధ్యం. శ్రీకాంత్ జంగేలా సార్ కమాండ్ చేయాలి. ఆయన మా ఉదయ్ మేడం, ఉదయశ్రీ మేడం, జంగే సార్ గ్రాండ్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు. అంటే ఇంకో సెకండ్ మేడం ఉదయ్ మేడం గ్రాండ్ మదర్గా చేశారు. మేడం ప్లీజ్. ఓకే.
సాయి పిల్లలు చాలా కష్టపడ్డారు. వారు డైరెక్టర్ గారు కూడా ఈ ప్రయాణం చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పొద్దున్నే లేపి మీరు ఇలా చేయాలని చాలా కష్టపడ్డారు. తీయడం చాలా కష్టం, అది వారు సాధించారు. మీ అందరి అభినందనలు వారికి ఉండాలని మేము ఇందులో ఏదో చిన్న పాత్ర ఏమంటే వేశాము. అది కూడా ఆనరీగా చాలా మనం గౌరవించారు. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు. మిగతా కెమెరామెన్ సార్కి, కుమార్ గారికి, శ్రీకాంత్ గారికి, వారి బృందానికి మొత్తానికి చాలా అభినందనలు, చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ సార్. పిల్లలతో పాటు తను కూడా పిల్లగల్లగా అదే ఉన్న రోజులు షూటింగ్లో ఉండిపోయారు. మేడం గారు ముందుగా రమేష్ కిషన్ గౌడ్ గారికి నా కృతజ్ఞతలు, అందరికీ నా ధన్యవాదాలు పేరు పేరున. ఈ సినిమా చూసేదానికే నాకు ఇలా 2-3 గంటలు అనిపిస్తే పిల్లలు చాలా కష్టపడ్డారు. అసలు రమేష్ కిషన్ గౌడ్ గారు ఆయన నవ్వే ఆయనకు ఆయుధం. అయితే ఆయన రాయిని కూడా శిల్పకారుడికే తెలుసు రాయిని ఎలా మోచి ఎలా చేయాలి అనేది. కానీ అలాంటి టాలెంట్ మన రమేష్ కిషన్ గౌడ్ దగ్గర ఉంది. కాకపోతే ఈ సినిమా సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకొని మీ అందరి బ్లెస్సింగ్స్ రమేష్ గౌడ్కి ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన రమేష్ కిషన్ గౌడ్ గారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎక్కడో గుంపులో నేను మామూలుగా ఆర్టిస్ట్ని, ఎక్కడో గుంపులో ఉన్న వారికి ఇలా స్క్రీన్ మీద కనిపించే అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. మీకు అందరికీ ధన్యవాదాలు. రత్నాకర్ సార్, కంచనవల్లి రత్నాకర్ సార్ మంచి డైనమిక్ నాటక కళాకారులు, మంచి వేషం వేశారు. దీంట్లో డబ్బింగ్ కూడా తన సోర్ని చెప్పారు. గురుగారికి గురుగారికి చాలా సత్కారం. గురుగారు మీ బ్లెస్సింగ్స్. రమేష్ కిషన్ గౌడ్కు ఈ నాటక బీజం వేసి ఆయన ఈరోజు ఇంత పెద్ద మహాయజ్ఞము లాంటి కార్యక్రమాన్ని చేసింది ఈ వేదిక మీద చూస్తున్నానంటే ఆయన ఉపాధ్యాయుడిగా, ఆయన తొలి గురువుగా ఆయనకు ఇలాంటివి ఒక 100 వేదిక అలంకృతమైనటువంటి కార్యక్రమాలు జరగాలని మనఃపూర్వకంగా ఆశిస్తున్నాను. ఈ చిత్రంలో చాలా చక్కనైనటువంటి థీమ్ తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సూపర్ స్టిషన్స్, వాళ్ళ యొక్క వాతావరణం, వాళ్ళ యొక్క మెంటాలిటీస్ ఎట్లా ఉంటాయి అనేటువంటిది ఫోకస్ చేయడమే దీని ఉద్దేశం. దీంట్లో ఉన్న కథాసారం కానీ, దీంట్లో ఉన్న విషయం కానీ, ఇది చిల్డ్రన్స్ ఫిల్మ్ అయినప్పటికీ, దీంట్లో పెద్దలు ఉన్నప్పటికీ, దీంట్లో ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మనస్తత్వాన్ని తీసుకొని తీసినటువంటి చిత్రం. దీనికి తప్పకుండా ఇంటర్నేషనల్ దాంట్లోపల, నేషనల్ దాంట్లోపల అవకాశం కొంతవరకు అయితే ఉంది తప్పనిసరిగా. అకార్డింగ్ టు, ఎందుకంటే నేను 70 ఏళ్ల వయసులో నేను బోల్డ్ అన్ని నాటకాలు చేసి ఎన్నో చేసిన తర్వాత నా అనుభవంతో నేను గ్రహించింది ఏంటి అంటే తప్పనిసరిగా దీనికి కొంత ప్రిఫరెన్స్ రావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది రావాలని కూడా భగవంతుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ కిషన్ గౌడ్. ఇంకా ఇలాంటివి చాలా జరుపుకోవాలని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సినిమా మొత్తం చూశారు. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన రమేష్ గారికి కృతజ్ఞత తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. It's actually very nice to see my friends acting so good on the screen. I met them 4 years ago in the session and I was certain one day they would achieve great success, and here I am. I hope I could be a part, but due to some consequences I couldn't participate in it. Father was a part of this movie. Okay. So I hope in the future films I could take a part. They did very wonderfully. I say congratulations to my friends. I hope you do well.
మీకు ఇక మరి హ్యాపీ సార్. మొదట సార్ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. నేను మొత్తము అబ్జర్వ్ చేసిన తర్వాత నేను ఒక ఆర్టిస్ట్గా నాకున్న అభిప్రాయం మాత్రం చెప్పదలుచుకున్నా. పిండి కొద్ది రొట్టె. యాక్చువల్లీ సార్ చాలా టాలెంటెడ్, డెడికేటెడ్. ఇంకా కనుక సపోర్ట్ ఉంటే కనుక తన ఒరిజినాలిటీ ఇంకా మంచి బయట తీయగలుగుతాడు. ఎందుకంటే ప్రజెంట్ ఒక్క పాట ఓన్లీ రికార్డ్ చేయాలంటేనే ఇప్పుడు మనం యూట్యూబ్లో చూస్తుంటాము 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు మినిమం అట్లా పెడితేనే బెస్ట్ క్వాలిటీని చూపించగలుగుతున్నారు. ఎందుకంటే నేను ఒక రచయిత, సింగర్, మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. అయితే దీని గురించి కొంత అవగాహన ఉంది కాబట్టి నాకు అర్థమైంది. ఇది కొంత ఇంకా అంటే వెనకాల సారుకు మొత్తం ఆలోచనలు అవన్నీ ఉన్నాయి. ఇంకా కొంచెం అదొక్కటి నెక్స్ట్ ఫిలింలో మైనస్ని ప్లస్గా మార్చేదానికి ఇంకా మీ పిల్లలే సపోర్టివ్గా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో ఫిలిం అనేది నిలబెడుతుంది, ఒక్కోసారి పడగొడుతుంది. సార్ పడిపోకూడదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ సార్ యొక్క తపన అవన్నీ నేను చూశాను. వెరీ హ్యాపీ ఏంటంటే సూర్యాపేటలో మా ఇంట్లో స్టే చేశారు. నేను పిల్లలతో కూడా చాలా అడవిలో గుట్టలలోకి వెళ్ళి వాళ్ళతో గడపడం నాకు చాలా మంచి స్వీట్ మెమరీస్. ఇంకా నా వ్యక్తిగతంగా చాలా నా పాటల్లో నేను నటించుకున్నాను. కానీ సార్ తోటి ఈ యొక్క మూవీలో ఈ అవకాశం ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ టు విరాట్. సో దుర్గి మదర్ క్యారెక్టర్ చేసిన యశోద గారు మంచి ఆర్టిస్టు. తను మేడం గారు. అందరికీ నమస్కారం. నాకు కొంచెం మాట్లాడటం రాదు. మా పాప చాలా బాగా చేసింది. పిల్లలందరూ కూడా మంచిగా చేశారు. సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సార్కి ధన్యవాదాలు. పేరు పేరున అందరికీ నమస్కారం. మంచి క్యారెక్టర్ మళ్ళీ చేయాలి అని కోరుకుంటున్నాను. మాకు డబ్బింగ్ తోటి హెల్ప్ చేసిన కోటిరెడ్డి అంజయ్య గారు ప్రతి క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పారు. మా స్వప్న మేడం, రోజా మేడం, నన్నజర్ గారు, హనుమంత్ సార్, తీసుకురావాలి గారు. మీరు ఉంటున్న ప్రతి ఆ ఫీమేల్ క్యారెక్టర్ డబ్బింగ్ స్వప్న గారు చెప్పారు, రోజా మేడం చెప్పారు. పోతుగడ అంజయ్య గారు అన్ని క్యారెక్టర్లకి మ్యాక్సిమం డబ్బింగ్ చెప్పారు. గొంతును మార్చి మా హనుమంత్ సార్ ఆ ముసలాయన క్యారెక్టర్, పండు ముసలి క్యారెక్టర్ డబ్బింగ్ కూడా సారే చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రయత్నమే ఫలం. రమేష్ కిషన్ గౌడ్ గారు చాలా మంచి ప్రయత్నం చేశారు. పిల్లలందరూ చాలా చక్కగా యాక్ట్ చేశారు. వీళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని రమేష్ కిషన్ గౌడ్ గారు ఇంకా మంచి సినిమాలు తీయాలని ఆశిస్తూ ధన్యవాదాలు. నమస్కారం. రమేష్ కిషన్ గారు, నేను కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్గా సార్ దగ్గర నేర్చుకున్నా. అయితే సారు ఎక్కడెక్కడో ఉన్న ఒక అంటే పనికిరాని పూసలు అన్నీ ఒక దండ చేసినట్టు ఒక మంచి టాలెంట్ను బయటకు తీసే కెపాసిటీ మన సార్ గారికి ఉంది. అటు ఆర్టిస్ట్గా, రైటర్గా, డైరెక్టర్గా 100% ఈ సినిమాతోటి సక్సెస్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మన తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ఎట్లా ఉంటుంది అనేది ఒక మనకు కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ సూర్యాపేట ఈ చుట్టుపట్టు ప్రాంతాలలో తీసారు. నేను కూడా నాది కూడా సూర్యాపేటలో ఎస్వి కాలేజీలో నేను డిగ్రీ చేసిన. మా పక్కూరు నాగారం. సారు మంచిగా 100% సక్సెస్ అయ్యిండు. ఎందుకంటే అక్కడ ఏం లేకుండానే అంత క్రియేట్ చేసారు. అంటే ఇంకా సపోర్ట్ గట్టిగా ఉంటే ఇంకా మన RRR కంటే ఎక్కువ బాగా తీయగలిగే కెపాసిటీ ఉంది సార్కు. ఎందుకంటే అది నేను దగ్గర నుండి చూసిన. ఎందుకంటే అంతకంటే ముందు ఇంకొక సినిమా నడిచింది,
ఇంకొకటి అది కూడా కంప్లీట్ అయింది. అలా నేను కూడా సార్కు ఎంతో కొంత నేను సహకరించిన. అయితే సారు రాబోయే కాలంలో మంచి డైరెక్టర్గా నిరూపించుకోగలిగే కెపాసిటీ ఉందని నిరూపించుకునే అతి త్వరలో నిరూపించుకుంటాడని నేను కోరుకుంటున్నాను. సార్ను ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను, అదేవిధంగా అభినందన కూడా తెలియజేస్తున్నాను. మరి క్యారెక్టర్ విజయ్ సన్మానం చేస్తారు. విజయ్ ప్లీజ్ వెల్కమ్, ప్లీజ్ కమాన్ ముందుకు కారులో ఈయనే తీసుకెళ్ళాడు పిల్లల్ని, బ్రేక్ఫాస్ట్ ఆయనే చేయించేవాడు, ఫుడ్ ఆయనే పెట్టించేవాడు, లాస్ట్కి తన్నులు కూడా ఆయనే తిన్నాడు. సో అది గ్రేట్ విజయ్ది. సో కమ్ విజయ్. హాయ్ అండి, అందరికి గుడ్ ఈవినింగ్. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సార్ రమేష్ కిషన్ గారికి చాలా థ్యాంక్స్. నేను ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక మంచి విలన్ క్యారెక్టర్ చేస్తానని. ఫస్ట్ టైం నా లైఫ్లో చేసిన. మీ అందరికి నచ్చి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ పిల్లలందరూ నాకు చాలా పిల్లల కంటే నా ఫ్రెండ్స్, వీళ్ళతో రోజు నేనే కూర్చునేవాడిని, రోజు అట్టి ఇట్లా అన్నీ తిప్పేవాడిని. నన్ను అయితే ఫుల్ దమ్ చేసారు, సినిమాలో వచ్చారు కదా. ఎనీవేస్ థ్యాంక్స్ అండి. పిల్లల్లో ఇంకా బాగా గుర్తుపట్టి వాళ్ళని జోడించి సక్సెస్ఫుల్గా సినిమా డైరెక్ట్ చేసిన మన రమకృష్ణ గౌడ్ గారికి చిరు సత్కారం. వారికి మా తరఫున, పిల్లల తరఫున, అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ. అయితే ఈ సత్కారాలు 2 స్క్రీనింగ్లు అయిన తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. డెఫినెట్గా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇది డెఫినెట్గా స్క్రీన్ అవుతుంది. సో ఇది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో డెఫినెట్గా స్క్రీన్ అవుతుంది. ఎందుకంటే నేను స్క్రూటినీగా ఇంతకుముందు చేసిన స్క్రీన్ 2012లో నేను ఒకటి చేశాను, చాలా స్క్రీన్ అయినాయి, అంటే చాలా ఫెస్టివల్ స్క్రీన్ అయింది. తర్వాత మళ్ళీ గ్యాప్ తర్వాత ఇప్పుడు చేస్తున్నాను. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండకూడదు. ట్రెడిషన్, కల్చర్ అండ్ న్యాచురాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలు ఈజీగా సెలెక్ట్ అవుతాయి, ఈజీగా ముందుకెళ్తాయి. సో డ్యూరేషన్ కూడా మనం తగ్గించేది లేదు, 2 hours ఉంటుంది సినిమా ఆ డ్యూరేషన్. ఇందులో ఇంకొక పాట పెడుతున్నాం దీనికి. ఇంకా సార్ ఎక్కడ బోర్ లేదు, నేను చూసిన టెక్నికల్గా ఎక్కడ బోర్ లేదు, ఏమీ లేదు. నేను పిల్లలతో నేను ఎట్లా ఆడుకున్నానో అట్లే ఉంది సినిమా. నేను ఎట్లా తీస్తే అట్లా ఉంటుంది. అక్కడ సరిగ్గా తీయకపోతే ఇక్కడ అద్భుతం ఎట్లా అనిపిస్తుంది. నేను తీసేటప్పుడు ఆవిడ ఫస్ట్ డే నేను అద్దు అనేసి వదిలేసేవాడిని. లేదు, కరెక్ట్గా వస్తుంది, న్యాచురల్ దగ్గరగా వస్తుంది. మంచిగా చేశారు. మీరు చూసినంతసేపు మీరు చూసి ఉంటారు, ఎవ్వరు కదలలేదు. సో నాకు అర్థమైంది ఏంటంటే మీ పేరెంట్స్ని కదలరే అనుకున్నా కాదు, బయట వాళ్ళు కూడా కదలలేరు, సినిమాని తీసుకెళ్ళిపోయింది. సో నిజంగా హ్యాట్స్ అప్ టు దీస్ గైస్. సో వాళ్ళు ఇంకా ఫ్యూచర్ ఇంకా సినిమాలు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో సార్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలతో ఈ షాలు వేయించుకోవడం సిగ్గుగా ఉంది. ఎందుకంటే వాళ్ళని మనం ప్రోత్సహించాలి. కంగ్రాచులేషన్స్ ఎంటైర్ ఆర్టిస్ట్ పిల్లలంతా. వీళ్ళలో వర్ధమాన కథానాయకులు ఉన్నారు. ఇందులో షణ్ముఖ్ నాకు తెలుసు. లిటిల్ థింగ్స్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ కూడా మేము స్క్రీనింగ్ చేసాం. బై ది వై దిస్ ఇస్ టైమ్ ఫర్ మై ఇంట్రడక్షన్. ఎంకరేజ్ చేస్తున్న పేరెంట్స్కి నా వందనాలు. ప్రోత్సాహం లేనిదే ఏ పిల్లలు కూడా వాళ్ళు ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో స్కూల్స్, పరీక్షలు, ర్యాంక్స్ వీటిలో పిల్లల్ని కల్చరల్ యాక్టివిటీస్కి ఎక్కువ మంది పంపించట్లేదు. ఈ పేరెంట్స్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ పిల్లల్ని స్పేర్ చేయడం. అలాగే మా ప్రోగ్రామ్స్ కూడా కొన్నిటికి మీకు ఇన్విటేషన్ పంపిస్తాము. మా దగ్గర కొన్ని బాలోత్సవాలు అవి జరుగుతూ ఉంటాయి. ప్లీజ్ డూ కమ్ అండ్ జాయిన్. థ్యాంక్ యూ. ఇంతకన్నా ఎక్కువ నమస్కారం. మన సర్పంచ్ క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పిన ఫుల్ లెంత్ క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పిన రమేష్ ఐరేని గారు. తను బేసిక్గా టీవీ ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఆఫ్ కోర్స్ నా స్టూడెంట్ కూడా. థ్యాంక్ యూ. కళాభిమానులందరికీ
నా హృదయపూర్వక నమస్కారములు. ఒక యథార్థ సంఘటన తీసుకొని మన రమేష్ కిషన్ గౌడ్ గారు ఒక అద్భుతమైన కళాఖండాన్ని 2 గంటల పాటు మనందరినీ కూర్చోబెట్టి చూపించినందుకు మొదటగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రచయిత, డైరెక్టరు, నటుడు అన్ని హంగులు తానే నిర్వహించి చాలా అత్యద్భుతంగా దీన్ని మనకు చూపించాడు. పోతే రెండవ వారిని అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే మన డిఓపి టీం, ముఖ్యంగా శ్రీకాంత్ గారు, కుమార్ గారు, వాళ్ళు చాలా అద్భుతంగా చూపించారు. ఇంకా మూడవ పార్ట్ ఏంటంటే మన పిల్లలు చాలా అత్యద్భుతంగా వాళ్ళు చాలా చక్కగా నటించారు. సో ఈ సందర్భంగా వారికి, వాళ్ళ తల్లిదండ్రులకు, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రుడు, గురువు అన్నీ కూడా రమేష్ కిషన్ గౌడ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thanks, sir. Now we got thanks. So I thank you all of your parents from the bottom of my heart. ఈ ఇంత కోఆర్డినేట్ చేసి వీళ్ళందరినీ నాతో నమ్మి పంపించి ఈ స్కీమ్ మీద వేసి ఉంటారు. అండ్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ క్లాస్ ఫర్ పేరెంట్స్ ప్లీజ్. అండ్ ఐ థ్యాంక్స్ మై టెక్నికల్ టీమ్. వాళ్ళు ఎంత పగడబందీగా ప్లాన్ చేశారంటే 6 కంటే 6K షార్ట్ పెట్టేది, 5 కంటే 5K రెడీ అయ్యేది. అట్లాంటి టెక్నికల్ టీమ్ నా టీం స్క్రిప్ట్ నాదే, అసిస్టెంట్ నేనే, డైరెక్టర్ నేనే, అక్కడ. సో నాకు విషయం తనకి థ్యాంక్స్ చెప్పాలి. ఆ తర్వాత యాక్టర్లు అందరూ చేసి ఈ సీన్ మీద ఎక్కడ కూడా ఓవర్ యాక్టింగ్ లేదు ఎవరిది. యాక్టింగ్ చేయకుండా అద్భుతంగా నటించిన యాక్టర్లు అందరికీ థ్యాంక్ యూ. యాక్టింగ్ ఎంత, డబ్బింగ్, ఎడిటింగ్ అంతా మా స్టూడియోలో నేను చేశాను. అదే స్టూడియో, ఆ స్టూడియో ఫస్ట్ నేను నిజంగా చెప్తున్నాను, ఇంత డబ్బులో ఇంత అద్భుతంగా ఎవరు చేయరు, ఇక్కడ చేయరు. ఇంత తక్కువ బడ్జెట్లో, అసలు బడ్జెట్ లేదనుకోండి ఏదని చెప్పాలంటే. సో నాకు ఆ బడ్జెట్లో ఇంత అద్భుతంగా ఎవరు చేయరు. చెప్తారు మాటలు, అవి వేరు విషయం. సో నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను, చేయగలుగుతాం. 2 hours మూవీని మనం ఇంత అద్భుతంగా చేయగలిగాము ఇంత బడ్జెట్లో అంటే కమర్షియల్ సినిమాలు ఇంతకడ గొప్పగా చేయగలుగుతాం. ఆల్రెడీ 2 సినిమాలు లైనప్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా మేము ఫెస్టివల్ పంపిస్తున్నాము, ఇంకో సినిమా సెన్సార్ అయ్యింది, అతి త్వరలో దాన్ని పెడుతున్నాం. ఇంకో సినిమా ఎడిటింగ్ జరుగుతుంది. కమర్షియల్ సినిమాలు ఇంకా 3-4 సినిమా స్టార్ట్ చేస్తాం. సో ఈ సినిమాతో మేము మొదలు పెడుతున్నాం మా స్టూడియో నుంచి. నేను ఫస్ట్ డే అన్నాను, ఇదే సినిమా మా స్టూడియో నుంచి ఫస్ట్ రావాలి బయటికి. అదే ఫస్ట్ డే షూటింగ్ అయిన వెంటనే చెప్పేసాను, కంప్లీట్ చేసి వస్తున్నాం ఈ సినిమాని. అంటే వాళ్ళకి నమ్మిన వెంటనే వద్దు నా చేయరేమో వాళ్ళు. మా డిఓపి కూడా అన్నాడు బాగుంది సార్ చేద్దాం, మా వేరే వాళ్ళు కూడా అన్నారు బాగుంది సార్ చేద్దాం. పిల్లల్ని ఫస్ట్ డే చూడంగానే నేను కంటిన్యూ చేద్దామా ఇంటికి వెళ్ళిపోదాం అన్నాను. వీళ్ళకి కూడా చెప్పేశాను, మీరు చేయట్లేదు. తర్వాత వీళ్ళు అందుకున్నారైతే క్లైమాక్స్ వరకు అందుకున్నారు. వీళ్ళు అంత అద్భుతంగా చేశారు, నిజంగా బాగుంది సార్. నేనైతే నమ్ముతున్నాను యాజ్ ఎ క్రిటిక్గా, యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా ఈ సినిమా నేను ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కింద ఒక యూనివర్సిటీలోనో ఎక్కడైనా స్క్రీన్ చేస్తే ఒక అద్భుతం కనబడుతున్నారు. ఇందులో కరెక్షన్స్ అన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్పాల్సింది మా మామిడి హరికృష్ణ సార్కి, ద డైరెక్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, డాక్టర్ మామిడి హరికృష్ణ గారి సపోర్ట్ తోటి. తనే డ్రామా ప్రోగ్రాంలలో వీళ్ళతో డ్రామా చేయించడం, తర్వాత ఇప్పుడు ఈ స్క్రీనింగ్ వరకు సార్ సపోర్ట్ లేని మేము పైకి రాలేదు. సో హ్యాట్స్ అప్ టు హిమ్. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ క్లాప్ టు మామిడి హరికృష్ణ సార్. అండ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు థియేటర్. సో తను ఫాలో అప్ చేసి మాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ఈరోజుతో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ వైండప్ చేద్దాం. మీ సజెషన్స్, మీ గైడెన్స్, మీ దీనికి ఈ సినిమాకి సంబంధించిన ప్రతిదీ యాక్సెప్ట్ చేయబడుతుంది. ప్లీజ్ వాట్సాప్ చేయండి ఏమైనా ఇదేమేమి కరెక్షన్ చేయాలో. సో ఆ కరెక్షన్స్ అన్ని మేము కరెక్ట్ రెక్టిఫై చేసి మనం ముందుకు వెళ్దామని చూస్తున్నాను. సో ఐ థ్యాంక్ యూ మామిడి హరికృష్ణ సార్కి. తర్వాత ఇన్ఛార్జ్ ఆఫ్ ది పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ మిస్టర్ హరీష్, thank you so much for your coordination and cooperation, and we'll wind up the program now. We'll have a photo, we'll have a small photo, and thank you so much.